విశాఖ జిల్లాలో మిగతా స్థానాల విషయానికి వస్తే మాడుగల్లో ఈర్లే అనురాధ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో రేగం మత్స్యలింగం వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ తరఫున విజయాన్ని అందుకోబోతున్నారు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేనకు విజయాన్ని అందజేయబోతున్నారు. యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ జనసేన తరఫున గెలవబోతున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన పాత్రుడు విజయాన్ని సాధించబోతున్నారు. ఇది ప్రధానంగా విశాఖ జిల్లాలో ఉన్న 15 సీట్ల ముఖ చిత్రం. విశాఖ జిల్లా తర్వాత తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాలు చాలా కీలకమైనవి ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయంలో. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫలితం కూడా తూర్పుగోదావరి ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాల్లో తెలుగుదేశం 10 స్థానాల్లో, తెలుగుదేశం మిత్రపక్షం జనసేన 5 స్థానాల్లో, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తున్నాయి. తునిలో దాడిశెట్టి రాజా వైసీపీ తరఫున, ప్రతిపాడులో పరుపుల సత్యప్రభ తెలుగుదేశం తరఫున, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేనకు విజయం అందజేస్తున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన జెండా ఎగరవేస్తున్నారు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు. అనపర్తిలో సత్తి సూర్యనారాయణ వైసీపీని గెలిపిస్తున్నారు. ఇతర అభ్యర్థులు తూర్పుగోదావరిలో విజేతల విషయాన్ని ఒకసారి చూస్తే కాకినాడ సిటీలో కొండబాబు తెలుగుదేశానికి విజయం అందిస్తున్నారు. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. అమలాపురంలో ఆనందరావు తెలుగుదేశాన్ని విజయం వైపుకి నడిపిస్తున్నారు. రాజోల్లో దేవవరప్రసాద్ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. గిడ్డి సత్యనారాయణ పి గన్నవరంలో జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. కొత్తపేటలో బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రాంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి విజయాన్ని అందుకుంటున్నారు. వైసీపీ పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇది తూర్పు గోదావరి జిల్లా ముఖ చిత్రం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో, జనసేన పక్షం తెలుగుదేశం మిత్రపక్షం 4 నియోజకవర్గాల్లో, వైసీపీ 4 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తున్నాయి. కొవ్వూరులో తెలుగుదేశం తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధిస్తున్నారు. నిడదవల్లో కందుల దుర్గేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఆచంటలో పితాని సత్యనారాయణ తెలుగుదేశం జెండా ఎగరవేస్తే, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. ఇక నరసాపురంలో జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ గెలుస్తున్నారు. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. తాడేపల్లిగూడెంలో పొలిశెట్టి శ్రీనివాస్ జనసేనను గెలిపిస్తుంటే, ఉంగుటూరులో పుప్పాల వాసుబాబు వైసీపీని గెలిపిస్తున్నారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి వైసీపీని గెలిపిస్తున్నారు. ఏలూరులో బడేటి చంటి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పోలవరంలో తెల్లం రాజ్య లక్ష్మి వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇక చింతలపూడిలో కంభం విజయరాజు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ముఖ చిత్రం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీ 7, జనసేన 4, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లా కృష్ణా జిల్లా వైపుకి మనం చూద్దాం. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ స్థానాల్లో మనం చూస్తే టీడీపీ 8 స్థానాల్లోనూ, వైసీపీ 6 స్థానాల్లోనూ, జనసేన 1 స్థానంలోనూ, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలోనూ విజయం సాధించబోతున్నట్టు మనకి పోస్ట్ పోల్ స్టడీలో తెలుస్తుంది. తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. నూజివీడులో మేకా వెంకట అప్పారావు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. గుడివాడలో వెనిగండ్ల రాము తెలుగుదేశం తరఫున గెలవబోతున్నారు. కైకలూరులో కామినేని శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఉప్పల రాము పెడనలో వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర టీడీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన పక్షం తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇతర అభ్యర్థుల విషయానికి వస్తే పామరులో కైలా అనిల్ కుమార్ వైసీపీ తరఫున విజేతగా నిలుస్తుంటే పెనమలూరులో
బోడే ప్రసాద్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. విజయవాడ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం తరఫున విజేతగా నిలుస్తున్నారు. నందిగామలో జగన్మోహన్ రావు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేటలో తెలుగుదేశం నుంచి విజేతగా నిలుస్తున్నారు. ఇది కృష్ణా జిల్లా 16 స్థానాల ముఖ చిత్రం. తెలుగుదేశం పార్టీ 8, జనసేన పార్టీ 1, భారతీయ జనతా పార్టీ 1, మొత్తం కూటమి 10 స్థానాల్లో విజయం సాధిస్తుంటే వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం అవడం మనకు కనిపిస్తుంది. కృష్ణా జిల్లా తర్వాత మరొక ప్రధానమైన జిల్లా గుంటూరు జిల్లా పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 17 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ పెదకూరపాటులో భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ తరఫున, తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున, మంగళగిరిలో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరఫున, పొన్నూరులో ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ తరఫున, వేమూరు నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ తరఫున, రేపల్లి అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతలుగా నిలుస్తున్నారు. తెనాలిలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుస్తున్నారు. బాపట్లలో వేగేసిన నరేంద్ర తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ప్రతిపాడులో బూర్ల రామాంజనేయులు విజయం సాధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. గుంటూరు వెస్ట్లో గల్లా మాధవి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక గుంటూరు ఈస్ట్లో మహమ్మద్ నజీర్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని ఎగరవేస్తున్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవింద బాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. వినుకొండలో జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తుంటే గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. మొత్తం గుంటూరు జిల్లా ఒక జనసేన అభ్యర్థి, మిత్రపక్షం అభ్యర్థిని పక్కన పెడితే మొత్తం పసుపుమయంగా కనిపిస్తుంది. తెలుగుదేశం కూటమి గుంటూరు జిల్లా మొత్తాన్ని స్వీప్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉన్నాయి. 12 అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం 9 స్థానాల్లో విజయం సాధించబోతుంటే వైసీపీ 2 స్థానాలకే సరిపెట్టుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 1 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఫలితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ మా ప్రీ పోల్ స్టడీలో 2వ స్థానంలో నిలుస్తున్నారు. కానీ పోస్ట్ పోల్ స్టడీలో ఆమంచి కృష్ణమోహన్ తన ప్రత్యర్థుల కంటే చాలా ముందుకు వచ్చి విజేతగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ విజయాన్ని అందజేయబోతున్నారు. మడకసిరలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపురం జిల్లా మడకసిరలో అని మా ప్రీ పోల్ స్టడీ స్పష్టంగా చెప్పింది. మడకసిరతో పాటు కాంగ్రెస్ పార్టీ చీరాలలో కూడా గెలవబోతుందని మా పోస్ట్ పోల్ స్టడీ తెలియజేస్తుంది. ఇక ప్రకాశం జిల్లాలో విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం తరఫున, పర్చూరులో ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం తరఫున, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక చీరాల ముందుగా చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయబోతున్నారు. సంతనూతలపాడులో బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కొండపిలో డోలా బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధిస్తుంటే గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం తరఫున విజేతగా నిలుస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా ముఖ చిత్రం. 12 స్థానాల్లో తెలుగుదేశం, 9 స్థానాల్లో వైసీపీ 2 స్థానాలు